Hello traders, welcome to our simple Telugu binary trading channel. So guys, మన డైలీ సిరీస్ లో ఈరోజు 80th వీడియో గైస్ ఆల్రెడీ 79 వీడియోస్ చేసాం. సో లెట్స్ గో ఫర్ 80th వీడియో. ఆల్రైట్, నేను కొన్ని చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచాను అండ్ అనాలిసిస్ కూడా చేశాను. సో చూద్దాం ఈరోజు ట్రేడ్స్ ఎలా దొరుకుతాయి. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్. యూఎస్డి జేపీవై కరెంట్లీ అప్ ట్రెండ్ ఉంది, మేజర్ ట్రెండ్. మైనర్ ట్రెండ్ ఏమో డౌన్ ఉంది, బట్ ఐ కెన్ సీ ఎ ట్రెండ్ షిఫ్టింగ్ హియర్. సో నేను ఈ ట్రెండ్ లైన్ చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా ట్రెండ్ అయితే బ్రేక్ అవ్వలేదు, ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వలేదు. ఓకే, నా ఉద్దేశం ప్రకారం అయితే ఇక్కడ హైయర్ హై జనరేట్ అవుతుంది. సో సో వీ షుడ్ బి, నేను కిందకి వెళ్తున్నా కదా సైన్. ఓకే, ట్రేడ్ పైన ప్లేస్ అవ్వాలి, బట్ వోల్టాలిటీ వాళ్ళ కింద ప్లేస్ అయింది. నేను ఈ సెల్ సైడ్ వెళ్దాం అనుకున్నా, ఇక్కడ నేను సెల్ ట్రేడ్ పెట్టాలనుకున్నా. ఒకవేళ మళ్ళీ పైకి వెళ్తే గో ఫర్ అనదర్ వన్, ఇంకా పైకి వెళ్ళాలి యాక్చువల్ గా. ఆల్రెడీ మన సెల్ ట్రేడ్ ఎంటర్ అయింది, చూద్దాం హౌ దిస్ గోస్. యూరో జేపీవై, లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్ టు. ఇక్కడ చూస్తే మన ఇక్కడ మన ట్రెండ్ లైన్ ఇది గైస్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు ఒకవేళ వస్తే మనం బై సైడ్ ఎంటర్ అవుదాం. ఓకే, లెట్స్ వెయిట్. ఓకే, ఇక్కడికి వస్తే మనం బై సైడ్ ఎంటర్ అవుదాం. ఓకే, సెల్లే గైస్, మనం ప్రేట్ చేసి కరెక్టే, కానీ నేను చెప్పగా ఒకటి కింద ఎంట్రీ పడినందుకు హెచ్ఎస్ పైన తీసుకున్నందుకు ఒకటి విన్ ఒకటి లూస్ అయ్యాం, బట్ వీ ప్రిడిక్టెడ్ ద సెల్లింగ్ క్యాండిల్. సో వీ వన్ దిస్ ట్రేడ్. యూరో జేపీవై, నాకు తెలిసి ఈ క్యాండిల్ ఒకవేళ నా జోన్ కూడా టచ్ చేస్తే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బై సైడ్ ఎంటర్ అవుతా గైస్. ఓకే, ఐ నీడ్ మోర్ కన్ఫర్మేషన్. ఇంకొంత కిందకు వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా. ఇక్కడ ఈ లెవెల్కి అట్లీస్ట్ మన జోన్ టచ్ చేయలేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు. ఓకే, అండ్ యూరో యూఎస్డి కంప్లీట్ డౌన్ ట్రెండ్. ఓకే, సో డౌన్ ట్రెండ్ లో మనం సెల్ సైడ్ చూడాలి. మనకి ఇక్కడ మధ్యలో ఎక్కడైనా రిజెక్షన్ లెవెల్స్ ఉన్నాయా చూసుకుంటాం. రిజెక్షన్ లెవెల్స్ ఎక్కడా లేవు. మనం మన స్వింగ్ లోన్ మార్క్ చేసుకుందాం. ఓకే, మేబీ ఒక జోన్ లాగా ఏం ఫార్మేషన్ ఉందా చూస్తున్నా. ఇక్కడ జోన్ ఫార్మేషన్ అయితే లేదు, సో నాట్ డజంట్ మ్యాటర్. బట్ కింద ఒకసారి ఇక్కడ కూడా పెట్టుకుందాం. ఓకే, బట్ స్టిల్ ఇక్కడికి వస్తే మనం చూద్దాం. యూఎస్టీ జేపీవై, యూరో జేపీ. ఓకే, నేను బై సైడ్ వెళ్తున్నా గైస్. ఇక్కడ బై సైడ్ ప్లేస్ చేసాను ట్రేడ్, ఎందుకంటే మనం ఇందాకలో మాట్లాడుకుని ఈ జోన్ లోకి వస్తే మనం బై సైడ్ తీసుకుంటాం. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్. సో బై సైడ్ ఎంటర్ అవుతున్నాం. ఎందుకు ఎంటర్ అయ్యాము అంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ జోన్, క్యాండిల్స్ అనేవి ఆ జోన్ లోకి ఎంటర్ అయ్యాయి. సో నేను ఆపోజిట్ సైడ్ బై సైడ్ సపోర్ట్ కి ట్రేడ్ చేస్తా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ దిస్ గోస్. ఓకే, ఓకే, యూరో యూఎస్టీ స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తుంది గైస్. ఈ బిగ్ రెడ్ క్యాండిల్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి? సెల్లర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తున్నప్పుడు మనం బయింగ్ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వీ వోంట్ ఎంటర్ బై సైడ్. సో సెల్ సైడ్ అయితే మనకి ఏదైనా ఆపర్చునిటీ దొరికితే సెల్ ఎంట్రీ తీసుకుంటాం, లేదంటే లేదు గైస్. సో లెట్స్ వెయిట్. వాట్ హ్యాపెన్ టు యూరో జేపీవై మళ్ళీ. ఓకే, నేను మళ్ళీ వెళ్తున్నా బై సైడ్ యాజ్ మార్టింగల్. ఓకే, నేను మార్టింగల్ తీసుకున్నా సార్, ఓన్లీ బై సైడ్ తీసుకున్నా మార్టింగల్. ఎందుకంటే మనం కూడా ప్రీవియస్ క్యాండిల్ లో కూడా బై సైడ్ వెళ్ళాం, బట్ అది ట్రాప్ అయ్యింది. సో నేను స్టిల్ ఐ వెంట్ ఫర్ బై సైడ్. సో లెట్స్ వెయిట్. ఓకే, ఎందుకంటే నేను ఈ లెవెల్ ఒకటి ఇక్కడ పెట్టుకుంటే ఈ లెవెల్ కన్సిడర్ చేస్తే ఈ లెవెల్ నుంచి, అందుకే నేను పైన తీసుకున్న ట్రేడ్స్. సో లెట్స్ వెయిట్ గైస్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తున్నారు అని అర్థం. సో మనం ఇంకా బై సైడ్ ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు. బట్ ఇదైతే రిజెక్షన్ తీసుకొని క్యాండిల్ పైకి వెళ్ళాలి. సో చూద్దాం. వోల్టాలిటీ అయితే అంటే వోల్టాలిటీ కాదు, సెల్లర్స్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు, చాలా స్ట్రాంగ్ గా. లెవెల్ ని రెస్పెక్ట్ చేయలేదు ఇప్పుడు. ఓకే, ఓకే, సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ వచ్చారు గైస్, ఏ లెవెల్ ని రెస్పెక్ట్ చేయలేదు. సో నా ఇంటెన్షన్ ప్రకారం అయితే ఇంకా ఈ లెవెల్ ఎక్కడ పనిచేయదు. ఇక్కడ ఎస్ఎన్ఆర్ ఉంది, మళ్ళీ అక్కడికే తీసుకోవాలి మనం. ఇక్కడ చూస్తే ఈ విక్ అండ్ ఇది ఒక జోన్ లో డ్రా చేస్తా ఈ విక్స్ గైస్. ఓకే, ఈ జోన్ లోకి వస్తే నేను మళ్ళీ బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తా ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా.
ఎందుకంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ చూసుకున్నారా, రెసిస్టెన్స్ 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 బ్రేక్అవుట్ సపోర్ట్ సపోర్ట్. సో నాకు తెలిసి అందుకే ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేయలేదు ఆ లెవెల్ కోసం. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్. ఓకే, ఈ లెవెల్లోకి వచ్చాక మనం బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం. విల్ మేక్ షూర్ దట్ ఇక్కడ ఎక్కడైతే లాస్ ఉందో అది రికవర్ చేద్దాం ఈ స్ట్రాంగ్ లెవెల్ దగ్గర. సో లెట్స్ వెయిట్. ఓకే, USD JPY, ఓకే, ఇగ్నోర్ ఇట్. యూరో USD, ఓకే, ఇది ఓకే. AD USD, యూరో USD, USD JPY, ఓకే. మనం ఈ లెవెల్ గురించి వెయిట్ చేసాం కానీ క్యాండిల్ ఆల్రెడీ ఇచ్చేసింది రిట్రేస్మెంట్. ఓకే, జస్ట్ ఏ సెకండ్ గైస్, మనం మిస్ అయ్యామా? ఈ ట్రెండ్ లైన్ మిస్ అయినట్టున్నాం. ఓకే, ఈ ట్రెండ్ లైన్ మిస్ అయ్యాం గైస్. ఓకే, ఓకే, ఇక్కడ యూరో JPY లో మనకి ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటే లెట్స్ సీ. నేను యాక్చువల్గా ఈ జోన్ వరకు వెయిట్ చేస్తున్నాను కానీ జోన్ ఇంకా టచ్ చేయలేదు. సో నేను ఏం చేస్తా అంటే మేబీ విల్ పుట్ ఇట్ దిస్ వే. ఓకే, ఎక్స్ట్రీమ్ మన పాయింట్స్ ఆఫ్ ది ట్రెండ్ లైన్ పెట్టాను నేను విక్స్. సో నా ఉద్దేశం ప్రకారం నేను ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అందుకే పెట్టాను. ఓకే, సో లెట్స్ వెయిట్ గైస్. అకార్డింగ్ టు మీ it should break this level guys. ఓకే, నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. నేను ఎందుకు ఎంటర్ అయ్యానంటే ఒకవేళ లాస్ అయినా అవ్వచ్చు, బట్ స్టిల్ నేను ఎందుకు ఎంటర్ అయ్యాను అంటే ట్రెండ్ అనేది ఇప్పుడు డౌన్ ట్రెండ్ కి షిఫ్ట్ అయ్యింది అండ్ లైట్ గా హెడ్జింగ్ చేస్తాను. ఓకే, ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయింది గాయస్. అండ్ మీకు తెలుసు ఇక్కడికి ఒకసారి చూపిస్తా. మార్కెట్ ఇలా వెళ్ళింది, ఇలా వస్తుంది, ఇలా వెళ్ళింది. ఇప్పుడు చూసారా మార్కెట్ ఏమైంది, డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయింది. అంటే దాని టార్గెట్ ఈ లెవెల్. ఓకే, సో నేను అందుకే అంత షూర్ గా నేను ఎక్కువ అమౌంట్ పెట్టాను ఇక్కడ. ద రీజన్ ఇస్ దాట్ నేను ట్రెండ్ అనలైజ్ చేశాను, మార్కెట్ ని రీడ్ చేశాను. నాకు తెలుసు మార్కెట్ యొక్క టార్గెట్ ఇప్పుడు ఈ లెవెల్. ఏ లెవెల్ గైస్? లెట్ మీ డిలీట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అగైన్. చూసారా, పర్ఫెక్ట్ గైస్, అది అనాలిసిస్ అంటే. నేను ఎక్కడైతే ఇంత లాస్ అయినా అంతా రికవర్ చేసేసాను ఇక్కడ. దట్స్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉంటే యూ కెన్ డు ఎనీథింగ్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వినండి. లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ. సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. ఇది ఒక ట్రెండ్ లైన్, కరెక్ట్? ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి మార్కెట్ ఎలా మూవ్ అయిందో చూడండి. మార్కెట్ ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళింది, హైయర్ హైస్ హైయర్ హైస్ హైయర్ హైస్ హైయర్ హై, లోవర్ లో ఇక్కడ క్రియేట్ చేసింది. బట్ అదనమాట మళ్ళీ హైయర్ హై జనరేట్ చేసింది. ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్ హైయర్ హై జనరేట్ చేయలేదు, అంటే మార్కెట్ కిందకు వస్తుందని అర్థం. ఎందుకు ఇలా వస్తుంది, డౌన్ ట్రెండ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మార్కెట్ ఇలా వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా బ్రేక్ చేశాక ఇలా వెళ్ళి ఈ లెవెల్ ని బ్రేక్ చేయలేదు, అంటే మార్కెట్ పైకి వెళ్ళాకండి అనమాట. మార్కెట్ ఏమైంది, దాని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, సెల్లర్ సైడ్, కిందకే రావాలి. ఎక్కడి దాకా రావచ్చు, మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది. దిస్ ఇస్ అవర్ ఎక్స్ట్రీమ్ ట్రెండ్ లైన్. సో ఈ లెవెల్ దాకా అయితే రావాలి కంపల్సరీగా. సో నేను ఏం చేశాను, ఈవెన్ దో ఒక జోన్ ఉన్నా సరే నేను ఇక్కడ సపోర్ట్ సైడ్ వెళ్ళలేదు. ఎందుకు, నాకు తెలుసు ఆల్రెడీ మార్కెట్ టార్గెట్ ఇది, సో ఖచ్చితంగా సెల్లింగే అవుతాది అని నేను స్ట్రాంగ్ గా సపోర్ట్ జోన్ లో ఉన్నా నేను సెల్ సైడ్ వెళ్ళాను గైస్. ఎందుకు నేను సెల్ సైడ్ వెళ్ళాను ఈవెన్ దో మనకు సపోర్ట్ జోన్ ఉన్నా? ఎందుకంటే నేను మార్కెట్ స్ట్రక్చర్ రీడ్ చేశాను. మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్, సో ఇంకా సపోర్ట్ జోన్ ని రెస్పెక్ట్ చేయదు. సో అందుకే నేను అక్కడ సెల్ సైడ్ వెళ్ళాను. వి వన్ దట్ ట్రేడ్ బ్యూటిఫుల్లీ. ఓకే, అండ్ మీరు ఇక్కడ మన ఎక్స్ప్రెషన్ మిస్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ మేము గీసాను. ఇక్కడ కూడా చూడండి, ఈ ట్రేడ్ లో మనం బై సైడ్ వెళ్తే బ్యూటిఫుల్ గా విన్నాయి. మనం మిస్ అయ్యాం, బట్ ఇట్స్ ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఇంపార్టెంట్. ట్రేడ్ మిస్ అయినా ఇంకోదాన్ని ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ USD/JPY చూసుకుంటే ఇక్కడ కూడా గైస్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది. మార్కెట్ ఈస్ నౌ డౌన్వర్డ్స్. ఇంకా మీరు బై సైడ్ చూడొద్దు. ఓకే, ఇలా ప్లాన్ చేయాలి మనం ట్రేడ్స్ అప్పుడు. సో మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయ్యింది అంటే మనం సెల్ సైడ్ మాక్సిమం చూడాలి, కరెక్ట్? ఆర్ మనకి ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ ఉంటే మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ సపోర్ట్ నాకు తెలిసి ఈ ఏరియాలో మేబీ ఇక్కడ దాకా వస్తే సపోర్ట్ సైడ్ చూడొచ్చు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ లెవెల్ టచ్ చేస్తే నేను మళ్ళీ సెల్ సైడ్ వెళ్తాను ఒక ట్రేడ్. ఓకే, ఈ లెవెల్ టచ్ చేస్తే
ఎందుకంటే మార్కెట్ టార్గెట్ అయితే ఇది. ఓకే, నేను అందుకే ఒకటి తక్కువ రిస్క్ తీసుకున్నా. ఎందుకు నేను అక్కడ ఈ లెవెల్ దాటే తీసుకున్నా అంటే, ఎందుకంటే మార్కెట్ మేబీ ఇది ఎందుకంటే ఇది సెల్లింగ్ అయ్యే ఛాన్సెస్, సారీ బయింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. హైలీ ఉన్నాయి. 80% ఛాన్సెస్ బయింగ్ అవడానికి, 20% ఛాన్సెస్ సెల్లింగ్ అవడానికి ఉంది. అందుకే నేను ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళే టచ్ చేసాక సెల్ సైడ్ వెళ్ళాను. అది కూడా తక్కువ రిస్క్ తీసుకున్నాను. ఎందుకని ఒకవేళ ఫెయిల్ అయినా నాకు ఎక్కువ రిస్క్ మేనేజ్మెంట్ నేను చేసుకున్నామా, ఎక్కువ లూజ్ అవ్వను అనమాట. నా గెస్ ప్రకారం ఈ లెవెల్ కిందే క్యాండిల్ వచ్చి క్లోజ్ అవ్వాలి. సో లెట్స్ సీ. ఓకే, మనం తీసుకున్న లెవెల్ దగ్గర క్యాండిల్ వచ్చి కరెక్ట్ గా క్లోజ్ అయింది గైస్ కిందన. ఎందుకు ఆ లెవెల్ తీసుకున్నా అంటే, ఇక్కడ చూడండి హారిజాంటల్ లెవెల్ ఉంది కదా, ఇది ఇది చూడండి. ఇలా ఇలా మాటి మాటికి ఒక రెసిస్టెన్స్ జోన్ లో పనిచేసాను. కరెక్ట్, ఇలా చూడండి. ఓకే, ఇది ఒక జోన్ లాగా. ఓకే, నేను ఎప్పుడైతే ఈ జోన్ లోకి ఎంటర్ అయిందో చూసారా, ఈ జోన్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ క్యాండిల్, నేను ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాను. అండ్ చూసారా క్యాండిల్ కిందకి వచ్చి క్లోజ్ అయింది అండ్ వి వన్ దట్ ట్రేడ్. ఇది మీరు ఇది నాలెడ్జ్ ఉంటే మనకి ఏ లెవెల్ దగ్గర బయర్స్ ఎంటర్ అవుతారు, ఏ లెవెల్ దగ్గర సెల్లర్స్ ఎంటర్ అవుతారు అనేది నాలెడ్జ్ వచ్చేస్తే మీరు ఎక్కడైనా ట్రేడ్ చేయొచ్చు గైస్. ఇదే క్యాండిల్ లో మీరు ఎక్కడ ట్రేడ్ చేసి కూడా నేను విన్ అయ్యాను. ఎటు ట్రేడ్ చేసాను, సెల్ సైడ్ ట్రేడ్ చేసి మరీ విన్ అయ్యాను. గ్రీన్ క్యాండిల్ లో నేను సెల్ సైడ్ విన్ అయ్యా. ఎలా నాకు తెలుసు, ఇక్కడ నుంచి నాకు సెల్లర్స్ ఎంటర్ అవుతారు, ఇక్కడ నుంచి సెల్లర్స్ పుష్ చేస్తారు క్యాండిల్ ని, సెల్లర్స్ రిజెక్ట్ చేస్తారు. ఐ నో దిస్, అందుకే కదా నేను ఎంటర్ అయ్యాను. సో ఇలాంటి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఇలాంటి నాలెడ్జ్ కావాలి అంటే యూ కెన్ ఎన్రోల్ మై కోర్స్ తీసుకోండి. ఎందుకంటే యు నో లెవెల్స్ దగ్గర ఎలా ట్రేడ్ చేయాలనేది నేను కోర్స్ లో చెప్పాను. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఆల్రైట్, ఓకే. సో ఇంకా చూద్దాం. అండ్ మీరు ఎక్కడ చూసారా, ఇది బ్రేక్అవుట్ ఇచ్చాక వీ కెన్ గో ఫర్ బై సైడ్ అగైన్. ఎందుకంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ గైస్. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్ కాబట్టి మనం బై సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది హైగా. ఎందుకు ఫేక్ బ్రేక్అవుట్ అయింది? ట్రెండ్ ఏంటి? అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ లో మార్కెట్ వచ్చి కింద బ్రేక్ చేయాలనుకుంది, కిందకి వెళ్ళాలనుకుంది, కానీ అప్ ట్రెండ్ బయర్స్ ఉంటారు, బయర్స్ ఒప్పుకోరు కదా, సో బయర్స్ పుష్ చేశారు. సో ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్. సో ఇక్కడ మనం బై సైడ్ వెళ్ళచ్చు ట్రేడ్. సో వుడ్ హావ్ వన్ దట్ ట్రేడ్, బట్ మన ఎక్స్ప్లెనేషన్ లో తీసుకోలేదు. ఆల్రైట్, ఎంత టైం అని చెక్ చేసుకోండి. 12 minutes guys, we have 3 minutes more. Let's take few trades and end this session. Okay. ఓకే. ఇక్కడ ఇలాగా ఒక షార్ట్ ట్రెండ్ డ్రా చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ సెల్లర్ స్ట్రాంగ్ గా వస్తున్నారు, ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్. మనం ఇందులో సెల్ సైడ్ వెళ్ళొచ్చు గైస్, బట్ నాకు లిటిల్ సేఫ్టీ కావాలి. ఒకవేళ పైకి వెళ్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను కొద్దిగా పైకి. ఓకే, ఐఎమ్ టేకింగ్ సెల్ సైడ్ ట్రేడ్స్ గైస్. ఓకే, ఒకవేళ ఇది గ్రీన్ అయినా నో ప్రాబ్లం, నెక్స్ట్ సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది. ఓకే, నేను అందుకే ఎక్కడ తీసుకున్నా, ఈ లెవెల్ దగ్గర తీసుకున్నా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఐ టెల్ యూ హౌ టు వై ఐ టుక్ దిస్ ట్రేడ్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ గైస్, ఫ్యూ సెకండ్స్. బ్యూటిఫుల్ సెల్లింగ్ క్యాండిల్ గైస్. ఈ లెవెల్ అయితే టచ్ చేస్తుంది అని నాకు తెలుసు 100%. ఈ జోన్ లోకి అయితే క్యాండిల్ వస్తుంది, ఎందుకంటే దాని టార్గెట్ ఇది. ఓకే, పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్ రెడ్ క్యాండిల్. వి వన్ దిస్ ట్రేడ్. అండ్ నేను చెప్పాను సేఫ్టీతో తీసుకుంటా అనేసి. ఎందుకంటే ఇక్కడ ఒక జోన్ ఉంది. ఇక్కడ ఒక జోన్ ఉంటే ఏమవుతుంది, బయర్స్ ఎంటర్ అవుతారు. ఎందుకంటే ఇది గైస్ ఇది సపోర్ట్ జోన్. సపోర్ట్ జోన్ లోకి ఎవరు వస్తారో బయర్స్ వస్తారు, బయర్స్ ఉంటారు ఆల్రెడీ. సో ఎప్పుడైతే నాకు ఈ క్యాండిల్, నాకు ఏముంది, నాకు ఇంతే స్పేస్ దొరికింది, ఇంత స్పేస్ లో నేను సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలుసు మార్కెట్ ఈ టార్గెట్ రీచ్ అవుతుంది అని. కరెక్ట్, బట్ నాకు ఇంకోటి కూడా తెలుసు, ఒకవేళ ఈ జోన్ టచ్ చేస్తే మార్కెట్ రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది సపోర్ట్ జోన్ గైస్. అంటే ఈ క్యాండిల్ టచ్ చేసాను, మన పైకి కూడా వచ్చేయచ్చు. సో నేను ఏం చేశాను తెలివిగా, సేఫ్టీ తీసుకున్నాను. సేఫ్టీతో ఎలా ట్రేడ్ చేశాను, సెల్లింగ్ క్యాండిల్ అని నాకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను లెవెల్కి వెళ్తుందని. బట్ నేను ఎక్కడ తీసుకున్నా, సేఫ్ గా ఇంత పైకి వచ్చాక, ఈ లెవెల్ దగ్గరకు వచ్చాక తీసుకున్నా సెల్ సైడ్. ఎందుకు ఇక్కడ సెల్ సైడ్ ప్లేస్ చేసిన ట్రేడ్, ఎందుకంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడికి వచ్చినా మన సపోర్ట్ టచ్ చేసి రిజెక్షన్ తీసుకున్నా సరే, ఇంత పైకి అయితే క్యాండిల్ ఇది దాటదు అని నాకు తెలుసు, ఈ లెవెల్ అయితే దాటదు అని నాకు క్లియర్ గా తెలుసు. అందుకే నేను ఇక్కడ నుంచి తీసుకున్న ట్రేడ్. దట్ ఈస్ నాలెడ్జ్ గైస్. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ టు టేక్ ట్రేడ్స్ లైక్ దిస్. నాలెడ్జ్ లేకుండా మనం ట్రేడ్ చేయలేము. నాలెడ్జ్ అంటే వేర్ డస్ బయర్స్ ఎక్కడ ఉంటారు,
సెల్లర్స్ ఎక్కడ ఉంటారు, ఏ లెవెల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఆర్డర్స్ ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎక్కడి నుంచి సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కడి నుంచి బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇలాంటివన్నీ తెలిస్తే నో వన్ కెన్ స్టాప్ యూ. యూ విల్ బి విన్నింగ్ ఆల్ ద ట్రేడ్స్. ఓకే, సో లెట్ మీ చెక్. ఓకే గైస్, ఇట్స్ 15 minutes, సో ఐ లెర్న్ దిస్ సెషన్ ఫర్ టుడే గైస్. ఈరోజు ఏదో మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నా. అండ్ కమాన్ గైస్, కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. లెట్స్ మేక్ సపోర్ట్ మీ తెలుగులో, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ ఇంక్రీజ్ ద సబ్స్క్రైబర్ కౌంట్. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియోని, అలాగే షేర్ కూడా చేయండి గైస్. మేబీ అదర్స్ విల్ డోంట్ నో అబౌట్ మై ఛానల్, ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి మీరు షేర్ చేస్తే కొంతమందికి తెలుస్తుంది, వాళ్ళు మళ్ళీ చూస్తారు. Please subscribe, like, comment, and share the channel, guys. I wish you all a happy, safe trading. Let's see you in the next video. Have a good day, guys. Bye bye.